హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి హెల్దీ అండ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే కొబ్బరి మిట్టీలు అంటారు. అంటే తెలంగాణలో కొబ్బరి మిట్టీలు అంటారండి. మన ఆంధ్ర సైడ్ అయితే కొబ్బరి టిక్కా అంటారు, కొబ్బరి వడ అంటారు. అంటే రకరకాల పేర్లు అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చల్లటి వాతావరణంలో ఇలా ఈవినింగ్ టైం అప్పుడప్పుడు ఇలా రకరకాలుగా స్నాక్ ఐటమ్స్ చేసి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు కదా. సో మీరు కూడా ఇలా పచ్చి కొబ్బరితో తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొబ్బరికాయని అయితే కొట్టేసుకొని ఇలా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని మనం కొబ్బరి తురుముని ఎలాగైతే కోరుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, పాలనే వచ్చేస్తాయి. సో తురుములాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 1.5 కాయతో అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే దీనిలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొద్దిగా కొత్తిమీర. చూసారు కదా, ఈ వడల్లో ఇవి వేస్తే మనకి వడ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమునైతే నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బౌల్ అయితే వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న అదే జార్లోనే పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, అలాగే వెల్లుల్లి, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని కచ్చబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇవేనండి మెయిన్ టేస్ట్. అలాగే వీటితో పాటు కొంచెం కొబ్బరి ఉంటే అది కూడా నేను వేసి గ్రైండ్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఈ కొబ్బరి అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ టిక్కాలు, వడలు లేకపోతే ముట్టిలు ఇవనేవి క్రిస్పీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ బియ్య పిండిని అయితే వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఇదే స్పూన్తో 2 స్పూన్స్ శనగపిండిని కూడా తీసుకోవాలి. ఇలా బియ్య పిండి, శనగపిండిని వేసుకోవడం వల్ల ఈ ముట్టీలు అనేవి క్రిస్పీగా, స్మూత్గా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో కొబ్బరిని యాడ్ చేస్తున్నాం కదా, అవి ఆయిల్లో మనకి క్రిస్పీగా లేకుండా చక్కగా పిండి అనేది ఉంటే మనకి చేసుకోవడానికి ఈజీగా కూడా వస్తాయి అన్నమాట. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలా అనేది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆల్రెడీ మనకి పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా, అది కొంచెం వెట్గానే ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది అన్నమాట వడలు చేసుకోవడానికి. లేదు కొంచెం పలుచగా ఉంది అనుకుంటే మీరు కొంచెం శనగపిండిని, కొంచెం బియ్యపిండిని యాడ్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. నేను ఈ రెసిపీని అయితే ఫస్ట్ టైం తింటున్నాను. అత్తయ్య గారు చేస్తా అని చెప్పారు. ఇంకా సో ఈరోజు చేయమని అడిగితే ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద చేశారనమాట. ఇలా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక పక్క పొయ్యి మీద ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్నగా వడల టైప్లో చేసుకోవాలన్నమాట. చుట్టూ ఇరిగిపోకుండా చక్కగా నీట్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వడను చేసుకుంటూ వేసేసుకోవాలి. కొంతమంది ఇలాగా వడల్లాగా చేసుకుంటారు, కొంతమంది కీమా బాల్స్ లాగా చేసుకుంటారు. రకరకాలుగా చేసుకోవచ్చండి, అది మన ఇష్టం అన్నమాట. ఇక్కడ ఇది చేసేటప్పుడు పల్చగా చేయకూడదండి. పల్చగా చేస్తే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో కొంచెం మందంగా చేసుకుంటేనే మనకి బెస్ట్ అన్నమాట. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇవి వేగేటప్పుడు మంచి వాసన అయితే వస్తున్నాయి. ఇలా అవి వేగుతూ ఉన్నప్పుడే పక్కన కొన్ని బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి.
నాకైతే వీటిని చూస్తుంటే నాకు తాటి బూరెలు గుర్తొస్తున్నాయండి. అవి కూడా అచ్చం ఇలానే ఉంటాయన్నమాట. ఎర్రగా ఫ్రై అయినాయి కదా. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, చూడ్డానికి చాలా బాగున్నాయి, తింటే కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ కింద ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. దీనిలోకి టమాటో కెచప్ వేసుకుని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ అయితే కొబ్బరి ముట్టీలు అనమాట. మీకు కూడా నచ్చాయా? మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, హెవీ పని కూడా కాదు. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.